నమస్కారం అన్న. నా పేరు వచ్చి నరసింహులు. నేను ఈస్ట్ వెస్ట్ కంపెనీలో పనిచేస్తున్నాను. మన స్కాలెట్ గురించి తెలుపుటకు ఈ వీడియో చేస్తున్నాను. నా దగ్గర మిరప స్కాలెట్ వేసిన రైతు ఉన్నారు. అతన్ని పరిచయం చేసుకుందాం. నమస్కారం సార్, నా పేరు గోవిందు. దొడెంకాయ గ్రామము, ఆదోని మండలం, కర్నూలు జిల్లా. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మిరప సాగు చేస్తున్నారన్న? 10 ఏళ్ళ నుంచి సాగుపడుతుంది సార్. 10 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు. ఈ సంవత్సరం ఏది వేసినారన్న? వేరేటి కొత్తగా వేసాం సార్, అది స్కార్లెట్ అని ఈస్ట్ వెస్ట్ కంపెనీ చేస్తున్నారు. ఏ డేట్ సోయింగ్ చేసినారా? మామూలుగా నాటినారు ఆగస్టు 12, 2024 నాటినారు. కానా ఇప్పుడు దీంట్లో ఈ వెరైటీలో ఏం నచ్చిందని ఇప్పుడు నీకు? ఇది దీంట్లో వెరైటీ ఏం నచ్చిందంటే మాకి పంట బాగా వచ్చడం బాగా జరుగుతుంది, బాగా వస్తుండది. మన పెయిన్ గానీ అట్లాంటివి ఏమో మాకు తొందర పెట్టలేదు. పంట దిగుబడి గానీ బాగా వస్తుంది, విల్ట్ గానీ తట్టుకుంటుంది. విల్ట్ తట్టుకుంటుంది. మాకి పంట కూడా మగ్గ గానీ బాగా పట్టుకుంటుంది. కాయ గానీ సైనింగ్ గానీ బాగుంటది. సైజింగ్ బాగా నచ్చింది మాకు, సైజింగ్ బాగా వచ్చింది. అవును, పంట కూడా మాకు చాలా మేలు. ఇప్పుడు కటింగ్ చేసినారు కానీ మామూలుగా కటింగ్ చేసినాం మనం. కటింగ్ చేసినారు 10 క్వింటాలు అమ్మినాము. 10 క్వింటాలు అమ్మినాము. అంటే మన రైతులు అందరూ వేసుకోవడానికి ధైర్యంగా వేసుకుని ఇంత పంట వచ్చినప్పుడు వేసుకుంటారు. ఇంత పెట్టుబడి పెట్టిన రైతులు ధైర్యంగా వేసుకోవచ్చు. పెట్టుబడి తక్కువ ఉన్న పంట దిగుబడి బాగా వస్తుంది. రోగం అంటే ఏం లేదు, పంట మాత్రం బాగా వస్తుంది. మనం సన్న మందు కొట్టుకున్నా పంట బాగా వస్తుంది. మామూలుగా తెగులు అంటే ఏం లేదు, తెగులు ముడితే గానీ అటువంటిది ఏమి లేదన్న. అటువంటిది ఏం లేదు. మామూలుగా రైతులు అయితే ధైర్యంగా వేసుకోవచ్చు మనము. స్కార్లెట్ ఈస్ట్ వెస్ట్ కంపెనీ స్కార్లెట్ బాగుంది.